నిత్య శుభమంగళం. నిన్న కొంచెం వడలు ఉండిపోతే అవి ఇప్పుడు ఇగురులా వండుతున్నాను. కొంచెం నెయ్యి వేసుకుని అందులో కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయ వేయించి పేస్ట్ చేశానమాట. చేపల కూర కోసం నెయ్యి చేశాను. మా వారి మీద చేపలు తినరు కదా, ఆయనకి ఇగురు కర్రీ వండాలి. జస్ట్ టమాటాలు కూడా కొంచెం వేస్తున్నాను. ఇలా వేగాక వడల్ని 2 ముక్కల కింద చేసుకుని వేసుకో. కొంచెం కారం వేసుకో, కొద్దిగా పసుపు కూడా వేసుకో, కొంచెం వాటర్ వేసుకో. కూర ఉడుకుతున్నప్పుడు ఇంకో వడ తీసుకుని ఇలా కొంచెం మెత్తగా చేసి వేస్తే అదేమవుతుందంటే గ్రేవీలా వస్తుంది అనమాట. కొంచెం ఉల్లిపాయ తక్కువ వేసాను కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. జస్ట్ ఎంత వద్దు, ఉడికిపోయినట్టే. ఇంకా పచ్చిమిరకాయ వేస్తున్నాను. రెండు కారం ఏమైనా తక్కువైందంటే పచ్చిమిరకాయ నంచుకు తింటారు మా వారు. ఓకే, అయిపోయింది. ఏంటంటే వడలు, అరటి వడలు ఇగురు ఫ్రైలా ఉంటుంది. జస్ట్ ఇంకా పప్పుచారు పెడుతున్నాను, కొంచెం పప్పుచారు పెడతాను ఇందులోకి. హ్యాపీగా తినేస్తారు ఈయన. చట్నీలు ఉన్నాయి, ఆ చట్నీలు ఇవి సరిపోతాయి అన్నమాట. ఓకే, ఇంకా కుక్కర్ కూడా పెట్టేశాను. కంగారు అయిపోయింది ఈవేళ పైన వంట చేయడం, అందుకే బాగా లేట్ అయిపోయింది. వచ్చేస్తారు, కంగారుగా ఉంది. అందుకని గవ్వకు వచ్చి బియ్యం నానబెట్టేసాను కాబట్టి కుక్కర్ పెట్టేసుకున్నాను. పప్పుచారు రెడీ చేసుకుని వెళ్ళాను, వేడిగా ఉంటుందని. అది మరుగుతుంది, జస్ట్ తాలింపు వేసుకోవడమే. ఇంకో కర్రీ అయిపోయింది. ఓకే, అయిపోయింది. పప్పు ఉడకబెట్టుకుని అందులో కొంచెం చింతపండు, అది టమాటా, కొంచెం చింతపండు వేసాను. అదిగో కొంచెం కరివేపాకు కూడా వేసి మరగబెట్టేసుకోవాలి. ఇంకా పప్పుచారుకి కొంచెం నెయ్యి వేసుకుని తాలింపుకి కరివేపాకు, ఎండుమిరపకాయ, కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు వేస్తున్నాను. పప్పుచారులకు నెయ్యి వేసి తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ కట్టేసుకుని అది తాలింపు అయిపోయింది. అమ్మయ్య, కుక్కర్ కూడా వచ్చేసింది. అమ్మ, ఎంత ఫాస్ట్గా వచ్చానంటే టైం చాలా అయిపోయింది. ఈయన వచ్చారంటే ఆకలితో వస్తారు కదా, డ్యూటీ వచ్చేసి ఆ టైంకి పెట్టకపోతే ఏదోలా ఉంటుంది. ఈవేళ అసలు రోటి పచ్చడి చెయ్యలేదు, ఒక్కటి మిస్ అయిపోయాను. కూరలు అయ్యి వండిన గురించి మళ్ళీ ఈవేళ కావట్లేదు వేసి నెయ్యి వేస్తాను. మాట్లాడరు. ఓకే, కుక్కర్ కూడా వచ్చింది. ప్రాణం హాయిగా ఉంది ఇప్పుడు. ఓకే, బాయ్.